మనం ఇప్పుడు మన పచ్చిమిర్చి తోటలో ఉన్నాము. ఇగో మనకి కాసినటువంటి మిర్చి కాయలు చూస్తున్నారు కదా, మంచి ఘాటుగా ఉంటాయి ఈ మిర్చి కాయలు వచ్చి. ఈ కాయలు కూడా మీకు కావాలంటే చెప్పండి. మన తోటలోనే ఉన్నాం. పచ్చిమిర్చి తెలుసు కదా మీకు. చూడండి, పచ్చిమిర్చి సన్నకాయ అయితే మంచి ఘాటుగా ఉంటుంది. మీకు లావకాయ వచ్చేసరికి అంత ఘాటు రాదు, కానీ సన్నకాయ కాబట్టి మీకు మంచి ఘాటు వస్తుంది ఈ పచ్చిమిర్చి. మీ అందరికి తెలుసు కదా పచ్చిమిర్చి. చూస్తున్నారు కదా ఎలా ఉంది పచ్చిమిరపకాయ, అద్భుతంగా లేదా? చూస్తున్నారు కదా పచ్చిమిర్చి, చూడండి.